హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి బడ్జెట్లో మీకైతే ప్రాపర్టీని అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ నియర్ బై పసుమాములు అయితే ఉంటుందండి. అక్కడైతే మీకు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చూస్తారండి, ప్రాపర్టీ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. కాలనీ పేరు వచ్చేసి సాయిబాబా కాలనీ అండి. ప్రాపర్టీ మంచి బెనిఫిట్ ఏంటంటే కార్నర్ బిట్ అనమాట. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నాం వెస్ట్ ఫేసింగ్ అనమాట. పక్కకు వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అయితే గల్లీ కూడా ఉందన్నమాట. ప్రాపర్టీ ముందు ఒకసారి చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉందండి. అది మెయిన్ పసుమాములకు అంబర్పేటకు కనెక్టివిటీ రోడ్ అన్నమాట. అది వచ్చేసి 100 ఫీట్ రోడ్. ప్రాపర్టీ అయితే చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఇంకో బెనిఫిట్ ఏంటో మీకు చెప్తాను. ఇది వచ్చేసి కాలనీలో లాస్ట్ బిట్ అనమాట. ఇక్కడికి డెడ్ ఎండ్ మనకి. సో మనం ఇక్కడ కార్ పార్కింగ్ కానీ బయటనే చేసేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. సో కార్నర్ బిట్, అదేవిధంగా డెడ్ ఎండ్ ప్రాపర్టీ 160 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను. ఓనర్ నెంబర్ కూడా డైరెక్ట్ స్క్రీన్ మీద పెడతానండి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ప్రాపర్టీ ఒకసారి ఫస్ట్ ఎలివేషన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దామండి. ఎలివేషన్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే తీసుకున్నారండి. ఇక నెక్స్ట్ మనకు గేట్ విషయం వస్తే, గేట్ వచ్చేసి 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. మంచి కార్ అయితే లోపలికి వెళ్ళడానికి పెద్ద గేట్ అయితే తీసుకున్నారనమాట. ర్యాంప్ వచ్చేసి మనకు మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ అనమాట. పార్కింగ్ చూస్తే చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కూడా 3.5 ఫీట్ స్టెప్స్. పైన మనకు హెడ్ రూమ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. స్టెప్స్ కింద మనకు ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా. ఫస్ట్ ఇప్పుడు ఎంట్రన్స్ తీసుకుందాం. ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఇది సింహద్వారం అనమాట. సింహద్వారం కూడా మంచి ఇండియన్ టేక్తోని డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేయించినారండి. అదేవిధంగా మనకు ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా ఒక 3 ఫీట్స్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగిందనమాట. వాస్తు ప్రకారం మనకు బోరు ఈశాన్య మూలంలో అయితే వేయించడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా అన్నీ తెలుసుకుందామండి. ఫస్ట్ ఈ డోర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. డోర్స్ కూడా మనకు ఇండియన్ టేక్తో తీసుకున్నారు. చాలా లేటెస్ట్గా అయితే తీసుకున్నారనమాట. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే మనకు హాల్ ఉందండి. స్పేషియస్గా పెద్ద హాల్ అయితే తీసుకున్నారు. హాల్లో కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారండి. కంప్లీట్ బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో అన్నిట్లో మార్బులే యూజ్ చేసినారు. అదేవిధంగా మనకు విండోస్ విషయానికి వస్తే UPVC విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా దీనికి మెష్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్ అన్ని ఇచ్చినారు. ప్లస్ ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టడం జరిగిందండి. ఇంకేంటంటే చుట్టూ మనకు గ్రానైట్తోని ఫ్రేమింగ్ కూడా ఇచ్చినారు. ఫోటో ఫ్రేమింగ్ కూడా యూజ్ చేసినారు. నెక్స్ట్ ఇక మనం ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ ఎంటర్గానే ఇంత బ్యూటిఫుల్ హాల్ ఉందండి. హాల్ నుంచి నెక్స్ట్ మనకు డైనింగ్ ఏరియా తీసుకున్నారు. డైనింగ్ ఏరియాకి వెళ్ళే ముందు ఒక ఆర్చ్ అయితే తీసుకున్నారండి. ఆర్చ్ కూడా చూసుకుంటే మంచిగా వుడ్తో చేసినట్టుంది, కానీ వుడ్ కాదండి. వీళ్ళు ఇలా మంచిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఈజీగా ఇప్పుడు 8 మెంబర్స్ కూర్చొని తినే విధంగా అయితే డైనింగ్ ఏరియా కూడా ఉంది. డైనింగ్ ఏరియాలో కూడా ఒక మంచి 4x4 UPVC విండో తీసుకున్నారు. దీనికి కూడా మంచి ఫోటో ఫ్రేమ్, మెష్ డోర్స్ అన్నీ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. దీంట్లో కూడా మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. లైట్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. మన నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి డోర్ తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఇక్కడ ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ మనకు సంపు, అదేవిధంగా మనకు బోర్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్కి వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. సంపు కూడా చాలా పెద్ద తీసుకున్నారండి. బోర్ కూడా మనకు వాటర్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ మనము కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్కి వెళ్ళేటప్పుడు ఒక ఆర్చ్ తీసుకున్నారు. ఈ ఆర్చ్ కూడా కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారండి. దీంట్లో కూడా కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు. యూ షేప్ కిచెన్ తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. మంచి సింక్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే గ్యాప్ అనేది ఉంటే మనకు తెలిసిపోతుందండి వాస్తుని కట్టినారు లేదని చెప్పేసి. 100% వాస్తుని ఉంది. యూ షేప్ కిచెన్, ప్లాట్ఫామ్ గ్రానైట్, చుట్టూ టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండో కూడా చూస్తున్నారు. 2x2 UPVC విండో తీసుకున్నారు. ఇక నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి.
షెల్ఫ్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా మంచి షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు పూజా గది అండి. పూజా గది కూడా చాలా మంచిగా అయితే తీసుకున్నారండి. 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు, ఒక విండో తీసుకున్నారు, ఒక ప్లాట్ఫామ్ కూడా తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి పూజా గది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి ఒకసారి, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే తీసుకున్నారు. పై వరకు 6 feet ఫర్ టైల్స్, దాంట్లో కూడా షవర్ ప్లస్ గ్రీజర్ పాయింట్, విండో, ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ఏదైతే డోర్ తీసుకున్నారో ఆ డోర్ కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ డోర్ తీసుకున్నారు. ఇక్కడ టైల్స్ చుట్టూ పెట్టినారండి, ఎందుకంటే ఒక సింక్ పెట్టుకున్నా కానీ ఇక్కడ ప్రాబ్లం లేకుండా టైల్స్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కింద కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారనమాట. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. నెక్స్ట్ ఇది వచ్చేసి పెయింటింగ్ చూడండి, ప్రతి రూమ్లో ఒక వాల్కి డిఫరెంట్ కలర్స్తో పెయింటింగ్స్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే బెడ్రూమ్లో కూడా మనకు 4x4 UPVC విండో తీసుకున్నారు. దీని కూడా మెష్ డోర్స్, గ్రిల్స్, అదేవిధంగా ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారు. ఇది ఓపెన్ చేస్తే మనకు చల్లని గాలి, అదేవిధంగా వెలుతురు రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి లాస్ట్ కాలనీలో డెడ్ ఎండ్ ప్రాపర్టీ అన్నమాట. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకు చాలా పెద్దగా తీసుకున్నారు. 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా దీంట్లో కూడా మన గ్రీజర్ పాయింట్, విండో, ఎగ్జాస్ట్, అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్, కబోర్డ్ వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారండి. ఈ విధంగా అయితే ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత పైకి తీసుకెళ్ళి టెర్రస్ మీద తీసుకెళ్ళి ప్రైస్ కూడా చెప్తానండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మార్బుల్ యూజ్ చేసినారు. 4x4 UPVC విండో తీసుకున్నారు. అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి ఫాల్ సీలింగ్. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ దీంట్లో లో రూఫ్ కూడా ఇచ్చినారండి. పెయింటింగ్స్ విషయానికి వస్తే చెప్పినాను కదా, ప్రతి రూమ్లో ఒక వాల్కి మంచి పెయింటింగ్స్ అయితే తీసుకున్నారండి. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అనమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను, క్లియర్గా వినండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు హయత్ నగర్ పసుమాములు అయితే ఉందండి. సాయిబాబా కాలనీలో ఉంది, రోడ్ నెంబర్ 1లో అన్నమాట. 160 square yards అండి, 29x54 డైమెన్షన్స్. వెస్ట్ ఫేసింగ్ అండి, వెస్ట్ నార్త్ కార్నర్ బిట్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. 1200 SFT అండి. సో ప్రాపర్టీ డీటెయిల్స్ చేసుకున్నాం కదా, మనం ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత చుట్టూ కాలనీ చూశాక మీకైతే ప్రైస్ అయితే నేను రివీల్ చేస్తానండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. చూస్తున్నాం కదా, పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారండి. మీకు అంటే ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అంటే డిస్క్రిప్షన్ అన్నీ క్లియర్గా ఇస్తాను. పైకి రండి. పైన హెడ్ రూమ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. చూడండి ఒకసారి పైకి ఎంటర్ అయిన తర్వాత కాలనీ చూడండి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, మంచి కాలనీలో ఉందండి. ఇది కార్నర్ బిట్ అనమాట. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. మన కింద వచ్చేసి ఫ్లోరింగ్ కూడా చేపిస్తున్నారు. అదేవిధంగా పిల్లర్స్ అది కూడా చాలా పెద్దగా ఉంది. దీనికి పర్మిషన్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇక మనం నెక్స్ట్ వచ్చేసి వాటర్ ట్యాంక్ చూస్తున్నారు. వాటర్ ట్యాంక్ కూడా ఆల్రెడీ పెట్టినారు. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ప్రాబ్లం లేదండి. 160 square yardsలో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఇది విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉందండి. ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి, నెంబర్ని కన్సల్ట్ కాండి. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 85 lakhs చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్ అండి, ఫిక్స్ కాదు. దీని మీద మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుందంట. సో డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయిపోయి ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాలని మా బడ్జెట్ ఫ్రెండ్లీ తరపున మేము కోరుకుంటున్నాము. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.